సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ఒకే నిజ రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మెర్సీ ప్రార్థన మందిరము గుడివాడ వారి తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభావందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మెర్సీ ప్రవచనాలు అనేటటువంటి టైటిల్ మీద దాదాపుగా 4 సంవత్సరాల నుండి మీరు బైబిల్లో నుంచి అనేక సత్యాలు వింటున్నారు. మీరందరూ కూడా ఈ వర్తమానాలు వింటూ మీ కుటుంబాలు మీ వ్యక్తిగత జీవితాల్లో మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారని మీరు తెలియజేసే సమాచారాన్ని బట్టి మాకు తెలుస్తూ ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే మీ అందరి కొరకు సాధ్యమైనంత మేరకు మేము ప్రార్థన చేస్తున్నామని ప్రభు పేరట మీకు తెలియజేయటం సంతోషిస్తున్నాను. అంతా బాగున్నారండి?
అంత ఆరోగ్యంగా ఉన్నారు కదా. మరి ఎండలు కూడా పెరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మరి ప్రభు సన్నిధిలో ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఈ యొక్క వాక్యాలను బహుశ్రద్ధగా ఆలకించి మీరు మీ సంఘాల్లో, మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మేలు పొందుతారని ఆశిస్తూ ఈ ప్రసంగాలు కొనసాగటానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. మీలో కొంతమంది నాకు తెలియపరుస్తున్నారు, మేము సహాయం చేయడానికి ఇష్టపడుతున్నామండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని కొంతమంది మీలో ఫోన్ల ద్వారా నాతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అలాంటి వారికి తప్పక మీరు మరి మంచి సహవాసంలో లేక ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలి అనుకుని ఆశపడుతున్నటువంటి వారు మీరు నేరుగా మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి టెలిఫోన్ నంబర్స్కి మీరు సహాయం పంపవచ్చు. నేరుగా మీరు ఫోన్ నంబర్కి అకౌంట్ ద్వారా మీ ఆర్థిక సహాయాన్ని పంపవచ్చును. అటువంటి వారికి ఒక తరుణాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రియులరా, ఈ విశాలమైనటువంటి ఈ పరిచర్య ఎన్నో ప్రాంతాలకు ఈ వాక్యాలు వెళుచు ఉండగా అనేక మంది యవనస్తులు, ఎంతోమంది యవన ఆడపిల్లలు ఈ యొక్క వాక్యాలు విని మేలు పొందుతున్నారు. వారి జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. వారి యొక్క పాపములు, అపరాధములు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి మారు మనసు అనుభవం పొంది నూతన సృష్టిగా అనేక మంది బిడ్డలు మారుతున్నారు. ప్రియులరా, ఈ ప్రశస్తమైనటువంటి ఈ దేవుని పరిచర్యలో మీరు కూడా ఎందుకు భాగస్థులు కాకూడదు? తప్పక మీ వంతు భాగస్వామ్యాన్ని ఈ పరిచర్య కొరకు వినియోగించండి. మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు ఈ పరిచర్యకు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న టెలిఫోన్ నంబర్లకి పంపవలసిందిగా మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా తప్పక మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చాలామంది ప్రియులరా, చాలా చోట్ల పైకి రమ్యముగా కనబడే పరిస్థితులు ఉంటాయి, కానీ అందులో నీళ్లు పాడైపోయినాయి. నీళ్లు మంచి కాదు ప్రియులరా. పంట పండకపోతే ఆహారమే కొరత ఏర్పడద్ది. ప్రజలు ఆకలితో అలమటించిపోతూ ఉంటారు, ఇబ్బందులు పాలైపోతారు. నిస్సారమైపోయింది. నీరు మంచిది కాకపోవటం వల్ల ఆ స్థలము నిస్సారమైపోయింది. పంటలు లేవు, బీడు భూములు అయిపోయినాయి. ఏంటి పరిస్థితి ప్రియులారా? 21, 22 వచనాల్లో ఏమన్నాడు తెలిసిన అక్కడ? అతడు దైవజనుడు ఒక రెమెడీ, ఒక విరుగుడు చెప్పాడు. వాళ్ళందరూ వచ్చి పాస్టర్ దగ్గరికి వచ్చాయా, ఎలీషా గారు, ఈ పట్టణం చూస్తే చూడముచ్చటగా ఉంది, చూడడానికి రమ్యముగా ఉంది, అందముగా ఉంది, కానీ ఇక్కడ నీళ్లు మంచి కదయా, కాబట్టి ఇక్కడ అంతా కూడా కరువు ఏర్పడింది. ఈ దేశంలో ఏం చేయమంటావు? ఆయనకు ఉపాయం చెప్పాడు. ఏం చెప్పాడు? అంతటా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, బాగా దయచేసి మనస్సును పెట్టి వినాలి వాక్యాన్ని. దైవ సేవకుడు ఒక ఉపాయాన్ని చెప్పాడు, ఒక సలహా. చూసారా, దైవ సేవకుల సలహాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో. చాలామందికి దినాల్లో దైవ సేవకుల యొక్క సలహాలు పాతబడిపోయినాయి. దైవ సేవకుల సలహాలు వాళ్ళకి ఇష్టం ఉండలేదు, అయిష్టం అయిపోయింది. ఒకప్పుడు దేవుని సేవకుల సలహా లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు నీవు. దైవ సేవకుల ప్రార్థన లేకుండా ఏ కార్యక్రమాన్ని కుటుంబంలో చేసేవాడు కాదు నీవు. ఈ రోజున దైవ సేవకుల సలహాలు, వారి ప్రార్థనలు ఏహిమైపోయినాయేమో నీకు. వారి సలహాలు నీకు చాలా ముఖ్యం సహోదరి, సహోదరుడా. దేవుని సేవకుల సలహాలు లేకుండా ఒక్క అడుగు నేను ముందుకు వెళ్ళాను. నా కుటుంబాన్ని కట్టుకోవడం ఒకే ఒక్క కారణం ఏంటో తెలిసిన? దైవ సేవకుల సలహాలు మాత్రమే. వారు ప్రార్థనాపూర్వకమైన సలహాలు ఇస్తారు, పుస్తకాలు చదివిన సలహాలు కాదు.
సినిమాలు చూసిన సలహాలు కాదు, ఈ లోకాన్ని స్టడీ చేసిన సలహాలు కాదు. వారి సలహా ఎలా ఉంటుందంటే ప్రార్థనాపూర్వకంగా ఉంటుంది. అందులోనూ సహవాస నాయకులు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే మన వ్యక్తిగత కుటుంబాలు, వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేస్తారేమో, వాళ్ళ సలహాలు చాలా ముఖ్యం ప్రియులారా. వారు ఒక తండ్రి లాంటి సలహా ఇస్తారు. నీ కుటుంబానికి కొరకు ప్రార్థన చేసే సేవకులు ఒక తండ్రి ఇచ్చే సలహా వారు ఇవ్వగలరు, దైవ సేవకులు ప్రియులారా. ఇక్కడ సేవకుడు ఓ చక్కని సలహా ఇచ్చాడు. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. ప్రియులారా, కొత్త పాత్ర, ఇక్కడ 3 విధాలైనటువంటి పాత్రలు విషయాలు కనబడుతున్నాయి. పట్టణం రమ్యంగా ఉంది, నీళ్లు పాడైపోయినాయి. నీళ్లు లేకపోవటం వల్ల పంటలు లేవు. పట్టణం అంతా కూడా ఆ కరువు వచ్చేసింది, అలమటిస్తున్నారు ఆహారం కొరకు. దైవజనుడిని అడిగారు, అక్కడ అందరూ వచ్చారంట. వాళ్ళందరూ వచ్చి దైవజనుడి చుట్టూ చేరి, అయ్యా ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు కొరత వచ్చేసినాయి, పట్టణం చూస్తే చాలా రమ్యంగా ఉంది, ఏం చేయమంటావంటే 3 విషయాలు చెప్పాడు. నంబర్ 1, ఒక పాత్ర తీసుకురండి. ఎలాంటి పాత్ర అంటే అది కొత్త పాత్ర, ఎవరో దాన్ని వాడి ఉండకూడదు. పాత్ర కొత్తగా ఉండాలి. 20వ వచనంలో అంటాడు, అతడు కొత్త పాత్రలో ఒక పాత్ర కూడా తీసుకుని, ప్రియులరా, కొత్త పాత్రలో చూసారా, ఇది నిస్సారమైనటువంటి పరిస్థితి. నీరు చూస్తే భూమి సమృద్ధిగా పండేటటువంటి నీరు ఎక్కడ కనబడటం లేదు. బహుశా కొత్త పాత్ర ఎందుకన్నాడంటే పాత పాత్రలో శుభ్రత లేదని కాబోలు. అది వాడేసిన పాత్ర అయితే దానిలో మసిబట్టి మలినం ఏర్పాటయ్యి దానిలో అపవిత్రత చోటు చేసుకుని ఆ పాత్ర అంతా కూడా పనికిరాదేమోనని పాత్ర ఎలా ఉండాలంటే క్రొత్తగా ఉండాలి. ఆ పాత్ర ప్రియులరా ఒక మానవుని యొక్క హృదయానికి గుర్తుగా కనబడతా ఉంది. దేవుని సన్నిధిలో నీవు వాడబడే పాత్రగా ఉండాలంటే ఆ పాత్ర కొత్తదై ఉండాలి, నూతనపరచబడాలి. పాత్ర నూతనపరచబడినప్పుడు, పాత్ర క్రొత్తదై ఉన్నప్పుడు ఆ పాత్రను దేవుడు వాడుకుంటాడు. ప్రియులరా, పాత్ర వాడుకునేటప్పుడు అది క్రొత్తదై ఉండాలి. ఆ పాత్రలో మలినం ఉండకూడదు, ఆ పాత్రలో అపవిత్రత కనబడకూడదు, ఆ పాత్ర మరొక దానికి వాడి ఉండకూడదు, క్రొత్తగా అప్పుడే ఉండాలంతే, ఫ్రెష్. అలాంటి పాత్రలు దేవుడు వాడుకుంటాడు ప్రియులారా. సేవకుడు అంటున్నాడు, ఒక కొత్త కొండ తీసుకురండి అయ్యా. ఆ కొండ ఎవరు వాడకూడదు, క్రొత్త పాత్ర ఎంచుకున్నాడు. ఆ కొత్త పాత్రలోనే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ప్రియులారా, నీ హృదయమునకు ఈ యొక్క వాక్యం అన్వయించినట్లయితే ఆత్మీయ జీవితానికి ఒక జీవితం రూపాంతరము చెందాలంటే కొత్త పాత్ర అనుభవంలోకి నీవు రావాలి. నీ జీవితం రూపాంతరం చెందాలి. ఇప్పుడు నీ జీవితము అనేక మందికి ఉపయోగపడాలి. నీలో నుంచి జీవధారలు బయటకు రావాలి. నీ జీవితం రూపాంతరము చెంది నీవు నివసించే ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అంటే నీ పాత్ర కొత్త పాత్రగా ఉండాలి. నీ హృదయంలో నూతనత్వం రావాలి ప్రియులారా. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 5వ అధ్యాయము 7వ వచనం కనుక చూడగలిగితే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి అది పాత్రలో ఉంటే పాత్రలో ఉన్న పిండి అంతా పాడైపోద్ది. కొంచెము పులిపిండి పాత్రలో పిండి అంతా కూడా పాడు చేస్తుంది. నీ హృదయంలో కొంచెము అవిధేయత, కొంచెము దేవునికి వ్యతిరేకత, కొంచెము పాపము. చాలామంది అనుకుంటారు, నేను పెద్ద పెద్ద పాపాలు ఏం చేయట్లేదండి అయ్యా, చాలా చిన్న పాపములండి అయ్యా. బైబిల్ ఏంటో తెలిసినా, మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోవద్దు. కొన్ని పాపములు సులువుగా చిక్కుల్లో పడేస్తాయి, కొన్ని పాపములవి పాపములాగా ఉండవు. చాలామంది అనుకుంటారు ఇది పాపం కాదండి,
దేవుని సన్నిధిలో ఒక మాటను తెలిసిన ఆజ్ఞ అతిక్రమమే పాపము. చిన్న పులిపిండి పాత్రలో ఉంటే పాత్ర అంతా పాడైపోద్ది కనుక ఆ పాతదైనటువంటి పులిపిండిని తీసి పారేయండి అయ్యా. పాత జీవితం తీపోతే నీవు ఫలించలేవు. పాత ఆలోచన హృదయంలో ఉంటే నీ ఫలితం లేదు. కొత్త పాత్ర, ఆ పాత్రలో ఎక్కడ కూడా పులిపిండి ఉండకూడదు. ఒక ఉపాయం చెప్పాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి పాడైపోయిన నీటిని బాగు చేద్దామయ్యా. ఇప్పుడు అందరూ రండి, వచ్చి ఏం చేస్తారంటే వస్తూ ఒక పాత్ర తీసుకురండి. ఆ పాత్ర ఎలా ఉండాలంటే కొత్తదిగా ఉండాలి. దానిలో ఏం మళ్ళీ ఉండకూడదు, దానిలో ఏమీ చేరకూడదు. ఒకవేళ చిన్న పులిపిండి దానిలో ఉంది అంటే దానిలో అద్భుతం జరగదు, కార్యం జరగదు. ఆ నీటిని మనం బాగు చేయలేము. పాడైపోయిన నీటిని బాగు చేయాలంటే ముందు కొత్త పాత్ర తీసుకొస్తే దానిలో ఏం చేయాలో తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్త పాత్ర తీసుకురండి. పాత్ర తీసుకుని వస్తే ప్రియులరా, కొత్త పాత్ర అవ్వాలంటే మొట్టమొదటిగా మన బలహీనతలు, మన పాత అలవాట్లు, పాత సంస్కృతి సాంప్రదాయాలు, పాత విగ్రహారాధన సంబంధించినటువంటి అలవాట్లన్నీ కూడా కోకటి వేళ్లతో కూడా తుంచివేయాలి. చాలామంది ఒక అడుగు అటు, ఒక ఇడుగు ఇటు, రెండిట్లో కలిపి ఎవరు అన్నారంట, కలిపి కొట్టరా కావేటి రంగా అన్నాడంట ఎవడు. ఏంటది? కలిపి కొట్టరా కావేటి రంగా. కలిపి కొట్టేద్దాం అనుకుంటున్నావా దేవుని సన్నిధి అంటే? ప్రియులరా, ప్రాచీన స్వభావము అనగా పాత విధానములు, పాత అలవాట్లు, పాత విగ్రహారాధన, ఆ పాత దేవునికి అయిష్టమైనటువంటి పరిస్థితులు, దాన్ని తీసివేసి కడుక్కోపోతే నీ పాత్ర శుభ్రం కాదు. మలినమైన పాత్రతో దేవుని సన్నిధిలో కార్యం జరగవు. ప్రభువా, నా పాత్రను శుభ్రం చేయి. నేను ఎక్కడో ప్రాచీనమైనటువంటి ఆలోచనలతో నిండిపోయాను. పాత పద్ధతులు, పాత పాపములు, ఎక్కడో పితరుల పాపములు కదా. క్రైస్తవ జీవితంలో పితరుల యొక్క పాపములు కూడా అడ్డం వస్తాయి ప్రియులారా. 3-4 తరముల వరకు మనం చేసినటువంటి పాపములు 3-4 తరముల వరకు ఆ యొక్క ప్రభావం ఉంటానే ఉంటుంది. ఒక తల్లిగా, తండ్రిగా నీవు చేసేటటువంటి అపరాధములు నీ బిడ్డల ఒడిలో 3-4 తరముల వరకు వెళ్ళిపోతాయి. అందుకనే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు భయపడాలి ప్రియులారా. నీ ఒకటి చేస్తే నీ కొడుకో నీ కూతురో 10 చేస్తుంది. నీ కొడుకునో కూతురునో నిందించిన ప్రయోజనం లేదు. ప్రభువా, నేను చేసిన పాపమే నా బిడ్డల ఒళ్ళోకి వెళ్ళిపోయింది, నేను చేసిన అపరాధం వల్లే నా బిడ్డ ఇలాగ తయారైపోయింది. ప్రభువా, దానికి కారణం నా అపరాధములే అనే పశ్చాత్తాపంతో ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు పశ్చాత్తాపడుతున్నారు నాకు తెలియదు. ఒకవేళ పడకపోతే ప్రమాదం, బిడ్డల చేతికి దొరకరు ప్రియులారా. ఒక బిడ్డ నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడంటే దానికి కారణం నీవే కావచ్చు. తండ్రుల దోషము కుమారుల మీద కంటే కుమార్తెల మీదకు 3-4 తరముల వరకు నేను వారి మీదకు రప్పించువాడినై ఉన్నాను. దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట. భయం ఉందా తల్లులకి తండ్రులకి ప్రియులారా? అరే, బిడ్డలు ప్రేమిస్తున్నావు, బిడ్డలకు చదువు సంచులు ఇప్పిస్తున్నావు, బిడ్డలకు ఆస్తులు ఇస్తున్నావు, బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆలోచిస్తున్నావు, బిడ్డలు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని ఆలోచిస్తున్నావు. కానీ నీ ప్రవర్తన వారి జీవిత అభివృద్ధికి ఆటంకంగా ఉందని గ్రహిస్తున్నావా? తల్లిగా, తండ్రిగా ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి భయపడగలిగితే నీ బిడ్డల విషయంలో నీ బిడ్డలు బాగుపడతారు. ఇక్కడ చూసినట్లయితే పాత అలవాట్లు మానుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నీ పాత్ర కొత్తదై ఉండాలి. నీవు నూతనపరచబడితే నీలో నుంచి జీవదారులు బయటకు వస్తాయి. నువ్వెప్పుడు పాత ఆలోచనలోనే ఉండి, పాత పద్ధతుల్లోనే ఉండి, కొంతమంది మందిరానికి వస్తారు, పాత అలవాట్లు పోవు. దేవుని సన్నిధిలో మారు మనసు పొందేం అనుకుంటారు తప్ప పాత అలవాట్లు. నీవు దొంగను చూచినప్పుడు వానితో నీవు ఏకీభవిస్తున్నావు అన్నాడు బైబిల్లో. నువ్వు మారు మనసు పొందిన తర్వాత
నీ ప్రాచీన స్వభావాన్ని అట్లాగే ఉంచుకుంటే ఎవరో కనబడతారు, వారితో ఏకీభించి వెళ్ళిపోతావు. ఎంత ప్రమాదం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మొట్టమొదట కొత్త పాత్ర తీసుకురా. కొత్త పాత్ర తీసుకొచ్చి అక్కడే చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మరొక మాట మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఏమన్నాడు చూసారా? పాత స్వభావాన్ని సిలువేసి, చదవండి అక్కడ. ఎస్, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే పాత స్వభావము సిలువేయాలి ప్రియులారా, నూతన సృష్టిగా మార్పు నొందాలి. ఎఫెసీ పత్రికలు కూడా పౌలు మాట్లాడతాడు చూడండి, 4వ అధ్యాయం 22వ వచనం చూస్తే పాత స్వభావమును సిలువేసి నవీన స్వభావాన్ని ధరించుకుందాం. పాత జీవితాన్ని సిలువేశాను ప్రభువా, ఆ సిలువకు మేకులు కొట్టేస్తున్నాను నేను. ఆ పాత దొంగ జీవితానికి సిలువలో మేకులు కొట్టేస్తున్నాను. ఆ పాత సినిమా జీవితాలకి సిలువలో మేకులు కొట్టేస్తున్నాను. ఆ పాత వ్యభిచార జీవితానికి సిలువలో మేకులు కొట్టేస్తున్నాను. ఆ పాత లంచగొండి జీవితానికి సిలువలో మేకులు కొట్టేస్తున్నాను. లంచం లంచమే, వ్యభిచారం వ్యభిచారమే, దొంగతనం దొంగతనమే. దేవుడు దేవుడేనా? కుదరదయా. దేవుడు పాపము కలిసి జీవించలేవు. దేవుడు పాపం ఒక చోట ఉండలేదు. అయితే అదని ఉండాలి, లేకపోతే ఇదని ఉండాలి. దేవుడు లోకము కలిసి ప్రయాణం చేయలేరు. పరిశుద్ధత పాపము కలిసి ప్రయాణం చేయలేవు. నీ పాత్ర కొత్తగా ఉండాలి. సేవకుడు అంటున్నాడు, కొత్త పాత్ర తీసుకురండి అయ్యా. ఈ పట్టణంలో నీళ్లు పాడైపోయినాయా, ఇప్పుడు నీళ్లు బాగు చేద్దాం మనం. నీళ్ళు లేకపోతే పంటలు లేవు కదా, పంటలు లేకపోతే ఆహారం లేదు కదా, ఆహారం లేకపోతే కరువు వచ్చేసింది. ఎప్పుడైతే నీరు సమృద్ధిగా లేదో కరువు వచ్చేసింది. దానికి విరుగుడు కొత్త పాత్ర ఒకటి తీసుకురండి ప్రియులారా. నవీన స్వభావము అనగా దేవుని పోలిక, దేవుని స్వభావము. ఏమన్నాడైనా, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా మందిరములో కూర్చోలేము. మందిరముకు వచ్చినప్పుడు ఈ దేవుడు పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నామని ఒక గ్రహింపుతో మనం మందిరానికి వస్తే ప్రియులారా, మనలో లోక తలంపులు రావు. ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా, నూతన సృష్టిగా ఏమన్నాడు ఇక్కడ? కొత్త పాత్ర కూడా తీసుకురండి అయ్యా. కొత్త పాత్ర తీసుకుని వచ్చారు వాళ్ళు. అయ్యా పాత్ర తీసుకొచ్చామయ్యా, బాగుందా పాత్ర, గిన్నె మంచిదేనా? కొత్తదయ్యా. ఆ కొత్తది కూడా మళ్ళీ కడగండి అయ్యా. శుభ్రం కడిగి తీసుకొచ్చారు పాస్టర్ గారి దగ్గరికి. ఎస్, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పని చేద్దాం. ఆ కొత్త పాత్రలు ఏం తీసుకొచ్చారంటే, బహుశా అందులో ఏమైనా పట్టుకొచ్చారని తెలియదు కానీ, రెండవదిగా ఏం చేశాడంటే, ఆ పాత్ర క్రొత్తదే కానీ అది ఖాళీగా ఉండాలి. దేవుని సన్నిధికి ఒక పాత్ర తెచ్చినప్పుడు ఆ పాత్ర కొత్తదిగా ఉండాలి. వింటున్నారా దయచేసి? రెండవదిగా ఆ పాత్ర ఖాళీగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, నేను హృదయాలు ఖాళీగా ఉండాలి. ఎంప్టీ హ్యాండ్స్, ఎంప్టీ హార్ట్స్. ప్రభువా, నేను ఖాళీగా వస్తున్నాను, నేను నీ సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాల్సిన అవసరత. ప్రభువా, నా హృదయం ఖాళీగా వచ్చానయ్యా, క్లీన్గా ఉంది నా హృదయం. ఇప్పుడు నా హృదయంలో ఏం దాచుకోలేదు, దేంతో నేను నింపలేదు హృదయాన్ని. ఈ పాత్ర ఎలా ఉండాలంటే ఖాళీ పాత్ర, ఒట్టి పాత్ర. దానిలో ఉప్పు వేయటానికి ముందుగా పాత్రలో చేయబెట్టి చూశాడు, ఖాళీగా ఉందా పాత్ర? అంటే నీ హృదయం ఖాళీగా ఉంచుకున్నావా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు.
మీరు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరికి, ప్రభువా పట్టణం రమ్యముగా ఉంది కానీ నీటి ఓటలు పాడైపోయినాయి. ప్రభువా దైవజనుడు ఇచ్చిన సలహా మేరకు కొత్త పాత్ర, ఖాళీ పాత్రను తీసుకుని అందులో ఉప్పు వేసి పట్టరమన్నా. ప్రభువా ఆ నీటి ఓటలో ఉప్పు కలిపినప్పుడు ఓటలన్నీ బాగుపడినాయి. నేటికి ఆ ఓటలు ప్రభువా ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసినాయి. ఈ రోజున పట్టణంలో చూస్తే ఎంత సస్యశ్యామలమైన పంటలు ప్రభువా. ఆ పాత్ర మా హృదయానికి గుర్తుగా ఉంది. మా హృదయం నూతనపరచు, పాతవి గతించు, సమస్తము క్రొత్తవాయి. కొత్త హృదయం, పాత పద్ధతులు విడిచిపెట్టాలి ప్రభువా. ఆ హృదయం ఖాళీగా ఉండాలి. ఖాళీ హృదయం నింపుతావు తండ్రి. ప్రభువా ప్రవక్తల శిష్యుల్లో తన భార్య అప్పుల పాలైపోయినప్పుడు ఖాళీ పాత్రలు తెమ్మన్నాడు భక్తుడు. ఆ ఖాళీ పాత్రలన్నీ నూనెతో నింపేశావు. మా హృదయాలు ఖాళీ చేయి ప్రభువా. వట్టివారం, ఏమీ లేదు మా దగ్గర, ఏమీ లేదు ప్రభువా మా దగ్గర. ఏమైనా ఉందంటే నీవు ఇచ్చిందే. నీవు లేకుండా మేము సంపాదించింది ఏమీ లేదు ప్రభువా. ఖాళీ హృదయంతో వస్తున్నానయ్యా నీ సన్నిధి. నన్ను నింపండి. ఉప్పు వేసినట్టుగా మా జీవితాలు సారవంతంగా చేయండి. సారవంతమైన జీవితాలు మాకు నేర్పించండి. మా జీవితాలు మా కుటుంబానికి ఉపయోగపడాలి ప్రభువా. మా సారవంతమైనటువంటి భక్తి జీవితం మా సంఘానికి ఉపయోగపడాలి ప్రభువా. మా గృహంలో మా పెద్దన్నయ్యను ఒక్కడిని మార్చుకున్నారు మీరు. ఆయన సారవంతమైన జీవితమును మా వంశంలో, మా కుటుంబాలు అన్నిటినీ మార్చేశాం. అలాంటి సారవంతమైన జీవితం బిడ్డలు చేయండి. ఉప్పు వేసినట్టుగా మా జీవితాలు పరిమళముగా చేయండి. ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మల్ని చేయండి. అర్హమైన పాత్రలుగా మమ్మల్ని చేయండి. నీవు వాడుకునే పాత్రలుగా మమ్మల్ని మలచండి. పనికిమాలిన పాత్రలుగా మమ్మల్ని ఉంచనివ్వద్దు ప్రభువా. కొత్త పాత్రగా, ఖాళీ పాత్రగా, ఉప్పు వేసినట్టుగా సారవంతమైనటువంటి జీవితాలుగా మా జీవితాలు చేసి కృప చూపించండి. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు టచ్ చేయండి. హృదయాలతో మీరు మాట్లాడారు. ఇంటికి వెళ్ళి ప్రభువా బిడ్డలు పశ్చాత్తాపముతో ఈ వాక్యాన్ని అమరవేసుకుని, ప్రభువా నా జీవితాన్ని సారవంతముగా చేయి ప్రభు అని ప్రార్థనలో మొరపెట్టే ఆత్మ ప్రభువా దయచేయమని కూడా అడుగుచున్నాము. కృప చూపించండి దేవా. ఇదిగో తండ్రి, ఇవాన్ రాబర్ట్స్ ఎలాగైతే రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసి ఆ వేల్స్ పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవపు ఆత్మ తెచ్చాడో, మా బిడ్డలు కూడా ప్రార్థన ఆత్మ కలిగిన వారిగా చేయండి. గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థన చేసే విశ్వాసాలుగా మమ్మల్ని చేయండి. మా బిడ్డలకు ప్రార్థన నేర్పించండి. మా కుటుంబానికి ప్రార్థన నేర్పించండి. ప్రార్థన ద్వారా కుటుంబాన్ని కట్టుకునే ఆ గొప్ప అంశమును మా బిడ్డలకు నేర్పించండి. నాకును నేర్పించండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.